ఫ్రెండ్స్, ఈరోజు నేను మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఇది కాబూలీ శనగ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. దానికను ఒక టమాటో పెద్ద సైజుది, 3 పచ్చిమిర్చి, ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చెక్క, లవంగ, ఇలాచి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొబ్బరి. సో ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా స్టవ్ పెట్టుకొని ఒక నాన్ స్టిక్ కుక్కర్ అయితే పెట్టుకున్నాను అడుగు పట్టుకుని ఉండడానికి. మనం ఈ శనగ కర్రీ అనేది కంపల్సరీగా కుక్కర్లోనే వండుకోవాలి. సో దాట్ మనకి ఏంటంటే కర్రీ మంచిగా వస్తుంది. ప్లస్ శనగలు కాబట్టి తొందరగా ఉడుకుతాయి. ముందుగా మనకి స్టవ్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాము. అది బాగా రోస్ట్ అయ్యే వరకు ఉంచుతాం. కంపల్సరీగా ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలండి. వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో మనం ఆనియన్స్ రోస్ట్ అయ్యేటప్పుడు మనం పెట్టుకున్న మసాలా దినుసులు కూడా వేసాము. చెక్క, లవంగ, ఇలాచి అండ్ కొంచెం బే లీవ్స్ వేసాము. సో మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నామండి. అది రోస్ట్ అయ్యే వరకు కొంచెం తిప్పుతూ ఉన్నాము. సో దాట్ అడుగు పట్టకుండా మెయిన్గా చూసుకున్నాము. పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచిగా రోస్ట్ అయ్యింది. మనం ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాము. దాని మీద కొంచెం పసుపు యాడ్ చేద్దాం. సో మనం ఇప్పుడు టమాటో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. సో దట్ మంచి కలర్, టెక్స్చర్ ఉంటుంది. సో మనకి టమాటా అనేది మంచిగా రోస్ట్ అయింది. సో నేను కాబూలీ శనగ నానబెట్టి కడిగినవి దీంట్లో వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కుక్కర్లో పెడదాం. విజిల్స్ పెడదాం, ఒక 3-4 విజిల్స్కి. అండ్ దీంట్లోనే నేను ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కోకోనట్ ఏదైతే తీసుకున్నామో దాని పేస్ట్ కూడా వేసేస్తున్నాను. సో నేను దీంట్లోకి మనం తయారు చేసుకున్న కోకోనట్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసి విజిల్స్కి పెడదాం. అండ్ మర్చిపోకుండా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ ఒక 6 విజిల్స్ సిమ్లో పెట్టి రానిచ్చాము. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. మన కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం మసాలా వేసుకున్నాము. అంటే లైక్ ధనియాల పొడి లాంటివి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి దించేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి నూనె అయితే పైకి తేలింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకొని దించేద్దాం. ఎంజాయ్.